భిక్షాటన చేసేటప్పుడైతే హ్మ్. హేళన చేసేవాళ్ళు, అనుమానించేవాళ్ళు హ్మ్. అలా ఇలా అనేసి. ఇప్పుడు జాబ్ చేస్తుంటే ప్రతి ఒక్కళ్ళు మ్యామ్, మ్యామ్, మ్యామ్ అంటుంటే హ్మ్. సో, సో హ్యాపీ నేనైతే. హ్మ్. చాలా ఆ స్థాయికి ఎదిగానంటే చాలా చాలా హ్యాపీ. హ్మ్. ఆ స్థాయి నుంచి కింది స్థాయి నుంచి పై స్థాయికొచ్చానంటే సో హ్యాపీ. ఇంకా హ్మ్. పై స్థాయికి ఎదగాలనేసి అనుకుంటున్నాను. హ్మ్. అందరికి ఆదర్శంగా నిలవాలనేసి అనుకుంటున్నాను. హ్మ్. ట్రాన్స్‌జెండర్స్ ప్రతి ఒక్క ట్రాన్స్‌జెండర్ ఎంత చదువుకున్న వాళ్ళున్నా సరే అందరికి జాబ్స్ ఇప్పిచ్చేసి ప్రభుత్వము హ్మ్. అందరిని సెటిల్ చేయాలని కోరుకుంటున్నాను. హ్మ్. ఇకపోతే నీ ఫ్యూచర్ ప్లాన్స్, ఫ్యూచర్‌లో పెళ్లి చేసుకోవాలి, బేబీస్ ఇలాంటి ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఫ్యూచర్‌లో అయితే ఒక పాపని ఎడిట్ చేసుకొని హ్మ్. చూసుకోవాలి. ఒక పాపని తీసుకొని హ్మ్. తనకి అలా ఇలా చేయాలని చిన్న చిన్న కోరికలు, డ్రీమ్స్ ఉంటాయి గదా! ఆ! అవన్నీ చేయాలని. సో, అది గూడా త్వరలో అనుకుంటున్నాను. ఓకే. ఖచ్చితంగా డెఫినెట్‌లీ చేస్తాను. ఓకే. కన్ఫర్మ్‌గా తీసుకుంటాను. పెళ్లి, పెళ్లి అలాంటి ఇంగ ఆలోచనలు. పెళ్ళైతే అలాంటిది ఏం లేదు మ్యామ్. ఓకే. నో హ్మ్. ఇంట్రెస్ట్. హ్మ్. నీ గోల్స్ ఏమన్నా ఉన్నాయా? నేను ఇది చేయాలి, అది చేయాలి, నా ఫ్యాషన్ ఇది. నీకు చిన్నప్పటి నుండి డ్రీమ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? నేనిప్పుడు చేయాలి, హ్మ్. ఉండాలి అంటే ఒక మంచి ఇప్పుడు జాబ్ చేస్తున్నా గదా! ఈ స్థాయి నుంచి కొంచెం ముందుకెళ్ళాలి. హ్మ్. ఒక ఫీమేల్‌లాగా ఉండాలి. హ్మ్. మంచిగా ట్రెడిషనల్‌గా కనపడాలి. హ్మ్. నలుగురిలో ఎళ్ళినా నేను అలా ఇలా అనేసి చూసే విధంగా కొంచెం హ్మ్. రెస్పెక్టు, హ్మ్. గౌరవం ఇచ్చిపుచ్చుకునేలాగా అవును. ఉండాలనేసి కోరుకుంటున్నాను. హ్మ్. ఇంకా మంచిగా ఎదిగి ఒక స్థాయిలో అందరికీ నేనేంటో చూపించాలనేసి అనుకుంటున్నాను. హ్మ్. డెఫినైట్‌లీ నువ్వు చూపించగలవు. ఇకపోతే నీ లైఫ్‌లో నీకు బాగా ఆనందాన్ని కలిగించిన ఇన్సిడెంట్ ఏదైనా ఉందా? దాన్ని మా ప్రేక్షకులతో షేర్ చేసుకో. మ్యామ్ ఆనందం అంటే ఏం లేదు అన్నీ కష్టాలే. హ్మ్. చిన్నప్పటి నుంచి గూడా కష్టాలే. నాకు మీ లైఫ్‌లో ఒక్కరోజు కూడా నేను చాలా ఆనందంగా ఉన్నాను, బాగా నవ్వుకున్నాను, ఇది నాకు మనశ్శాంతి దొరికిందన్న రోజు లేదా? లేదు మ్యామ్. అంటే సింగిల్ హ్యాండ్‌తోనే బతుకుతున్నాను గదా! హ్మ్. ఇటు కమ్యూనిటీ వాళ్ళ తరపున నుంచి ఒక అండగా లేదు. ఒక మా ఫ్యామిలీ సపోర్ట్ లేదు గదా! హ్మ్. అందుకనేసి ఎప్పుడూ హ్యాపీ అనే చెప్పలేను. బాధ అని చెప్పలేను. హ్మ్. కష్టాలలోనే ఇప్పుడు ఒడిదుడుకులను ఎదుర్కొనే వస్తున్నాను. హ్మ్. హ్మ్. సో, నీ నీ జాబ్ జాయిన్ అయిన ఈ 2 సంవత్సరాల నుండి ఎవరన్నా బయట నుండొచ్చిన పేషెంట్స్ కానీ, నీ వర్క్ విషయంలో గానీ, ఎవరన్నొచ్చి నిన్ను చిన్న చూపు చూడటం గానీ, లేకపోతే నువ్వు ట్రాన్సా అన్నట్టుగా విచిత్రంగా చూడటం గానీ, అలాంటివి ఎప్పుడైనా జరిగినాయా? నాకింక గొప్ప అవకాశం ఏంటంటే మ్యామ్, హ్మ్. హాస్పిటల్‌లో నన్ను అందరూ ట్రాన్స్‌మెనర్స్‌కి ఎవరు అనుకోలేదు. ఓహ్! వెరీ నైస్. అవును. ఆఫ్ కోర్స్ యూ లుక్ లైక్ ఏ గర్ల్. అమ్మాయిలానే ఉన్నావు. నన్ను పక్కన పెడితే ఎవరు ట్రాన్స్ అనుకోరు. అమ్మాయి అనుకుంటారు మనల్ని. నాకు చాలా హ్యాపీ. ఆ! అడిగేవాళ్ళు మ్యామ్ అంటే నీకెంతమంది పిల్లలు? మీ ఓహ్! సార్ ఏం జేస్తారు? మీరేంటి అసలు? ఆ! అనేసి అడిగితే నేను నేచురల్‌గా మా సార్ ఇట్లా కార్ డ్రైవరు. ఆ! అలా ఇలా అని చెప్పేదాన్ని. సో హ్మ్. హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఆ! ఆ విషయంలో అయితే సో హ్యాపీ. అవునవును. ఎలా అనిపించేదిలా? చిన్నప్పటి నుండి బికాస్ ఆఫ్ నేను ట్రాన్స్ అవ్వటం వల్ల నన్ను అందరూ ఎగతాళి చేశారు. నన్ను బుల్లింగ్ చేశారు. చిన్న పేర్లతో పిలిచారు. ఇప్పుడు నన్ను అమ్మాయి అనుకోని గౌరవిస్తున్నారు అన్నప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటది? చిన్నప్పటి నుంచి నా ఫీలింగ్స్ అనేది ఒక ఫీమేల్ లాగానే అనిపిచ్చేది. హ్మ్. ఇక హాస్పిటల్‌లో జాయిన్ అయిన కాంచి నేను జాబ్ చేస్తున్న కాడ్నుంచి హ్మ్. నాతో చేసే ఎవరైనా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి సార్ గాని, మేడమ్స్ గాని అందరూ కలుపుకోవటము. హ్మ్. నన్ను ఒక వేరే విధంగా చూడటం అనేసి అస్సలు లేదు. సో ఓకే. హ్యాపీ. హ్మ్. అందరూ ఒక ఫీమేల్ లాగా వాళ్ళ తోటి ఉద్యోగస్తురాలాగానే చూసారు. సో హ్మ్. హ్యాపీ. నాతో హ్మ్. చేసే స్టాఫ్ గాని, పక్కన పిల్లలు గాని హ్మ్. చిన్నవాళ్ళైతే అక్క, అక్క అని పిలిసేవాళ్ళు. నిన్ను అక్క అనే పిలుస్తాను. హ్మ్. ఇంక వేరే వాళ్ళు డిపార్ట్‌మెంట్ వేరే చేంజ్ వాళ్ళైతే హ్మ్. మ్యామ్ ఎలా ఉన్నారు మ్యామ్? మీ సార్ ఎలా ఉన్నారు? హ్మ్. పిల్లలు ఎలా ఉన్నారు? అలా హ్మ్. డెఫినెట్‌గా అడుగుతా ఉంటే సో హ్యాపీగా. హుహు. సో హ్యాపీ. హ్మ్. హాస్పిటల్‌లో అయితే ఫీమేల్ ఓన్లీ ఓకే. ట్రాన్స్‌జెండర్. ఫీమేల్ లాగానే మూవ్ అవుతున్నావు. అది భలే ఎక్స్‌పీరియన్స్ కదా! అస్సలు హ్యాపీ అనిపిస్తది సో భలేగా. హ్యాపీ. హాస్పిటల్‌లో అయితే ఫీమేలే. ఓకే. ఇప్పుడు నువ్వు ఉండేది ఇక్కడ ఖమ్మంలోనేనా? ఖమ్మం లోకలే మ్యామ్. ఒక్కళ్ళే ఉంటారా మీరు? ఆహ్, కమ్యూనిటీతో, ఫ్యామిలీతో ఉంటారా? అంటే సొంత ఇల్లు కట్టుకున్నా మేడం. ఒక 2 హ్మ్. ఇయర్స్ అవుతుంది. సొంత ఇల్లు ఓహ్! కట్టుకున్నాను. థాంక్ కంగ్రాచ్యులేషన్స్. యూ మ్యామ్. ఆ! థాంక్ యూ సో మచ్. ఆ! సొంత ఇల్లు కట్టుకున్నాను. హ్మ్. అక్కడే అమ్మ వాళ్ళు వస్తా ఉంటారు. ఓకే. వెళ్తా ఉంటారు. ఇప్పుడే హ్మ్. ప్రెజెంట్ అయితే సింగిల్‌గానే ఉంటున్నా మ్యామ్. ఇప్పుడు నువ్వు చిన్నప్పుడు అమ్మ వాళ్ళు నువ్వు ట్రాన్స్‌గా మారావు, ఇట్లా ఉన్నప్పుడు బాధపడ్డారు. లేకపోతే ఇప్పుడే చేశారన్నారు గదా! నువ్వు జాబ్‌లో జాయిన్ అయ్యి నీ సక్సెస్ చూసిన తర్వాత అమ్మ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు?
నా జాబ్ వచ్చిన తర్వాతకి అమ్మ వాళ్ళు సో హ్యాపీ. నువ్వు అలా ఇలా అనేసి అందరి మాటలు మేము చెప్పి నిన్ను బాధ పెట్టాము, చేసాము. ఇప్పుడు ఒక స్థాయికి వచ్చావు. అందరినీ కూడా ఇట్లా అట్లా అందరిలో నోర్లు మూపించావు. నువ్వేంటో నీ లైఫ్ స్టైల్ ఏంటో నువ్వు తెలుసుకొని ముందుకు అడిగేసావు. మేము కూడా సో హ్యాపీ అనేసి మా అమ్మ వాళ్ళు చాలా చాలా హ్యాపీ. ఏదైనా చేసే పనైనా అమ్మ కోసమే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ. ఇప్పుడు నువ్వు ట్రాన్స్ అవ్వటం వల్ల సొసైటీ నుండి లేకపోతే రిలేటివ్స్ నుండి అమ్మ వాళ్ళు ఎప్పుడన్నా అవమానాలు ఫేస్ చేస్తారా? ఎందుకంటే సొసైటీలో ఎలా ఉన్నారంటే మనం అంత రెస్పెక్టబుల్గా బ్రతుకుతున్నా కూడా లోకల్ కాకులు అంటారు. లైక్ మనల్ని గుచ్చి పొడవటం, ఎగతాళిగా మాట్లాడటం, ఇలాంటివి నా లైఫ్లో నేను చాలా ఫేస్ చేస్తాను. మా అక్కని మా తమ్ముడిని బుల్లింగ్ చేయటం, జనాలు అట్లా ఎన్నో జరిగినాయి. అలా నీ లైఫ్లో మీ ఫ్యామిలీని ఎలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇన్సల్ట్ చేశారు మ్యామ్. చాలా మంది చుట్టుపక్కల వాళ్ళు. మా బ్రదర్ కి, మా సెకండ్ బ్రదర్ కి మ్యారేజ్ కాలేదు. మా అన్నయ్య వాళ్ళకి సంబంధానికి వచ్చిన, లేకపోతే మీ తమ్ముడు ఇలా అంట కదా, మీ వాళ్ళు ఇలా అంట కదా, మేము అమ్మాయిని ఇస్తే మా ఫ్యామిలీని కూడా ఇలా అంటారు, అలా అంటారు అనేసి వాళ్ళంటే మా బ్రదరు నన్ను అరిచేవారు. నా పెళ్ళైనంత వరకైనా నువ్వు ఒక బాయ్ లాగా ఉండు, తర్వాతకి నీ లైఫ్ నీ ఇష్టము అనేసి నేనన్నా. తమ్ముడా? అన్నయ్య. మీరు ఎంతమంది మొత్తం? ముగ్గురు. నేను లాస్ట్. ఇద్దరు అన్నయ్య, పెద్ద అన్నయ్య, చిన్న అన్నయ్య. అమ్మాయిలు లేరు? అమ్మాయిలు లేరు. ఇక నువ్వే ఇంకా ఇంటికి అమ్మాయి అయిపోయావు. ఇక వాళ్ళు అలా అంటుంటా ఉంటే మా బ్రదర్ నన్ను అనేవాడు, నీ వల్ల మాకు ఇట్లా ఫేస్ చేస్తున్నాము, నీ వల్ల ఇట్లా ప్రాబ్లం వస్తుంది, నీ వల్ల ఇలా అవుతుంది, అలా అవుతుంది అని అంటే నేను అనేదాన్ని, వాళ్ళ కోసము నన్ను ఏం చేయమంటావు? లేకపోతే వాళ్ళకి ఏదన్నా మంచి చెడైతే నీకు వస్తారా? నీకు మంచి చెడైతే నేను వస్తానా? వాళ్ళ కోసం ఆలోచిస్తావా, నా కోసం ఆలోచిస్తాం? ఒకసారి ఆలోచించు అనేసి మా అన్నయ్యకి చెప్పేదాన్ని. గొడవ పడేదాన్ని, డిస్కషన్ చేసేది. నీకేదన్నా వస్తే, ఏదైనా కావాలి అన్న చేయాలన్నా, నేను మంచో చెడో నా లైఫ్ వేస్ట్ అయిపోయినా కూడా మీకోసమే నేను పోరాడతా. వాళ్ళైతే మీకోసం రారు. మీకు ఏదన్నా అయినా చేసిన వాళ్ళు వస్తారా? నేను వస్తానా? వాళ్ళ గురించి నాతో డిస్కషన్ చేయొద్దు, కాకపోతే నేను కొన్ని రోజులు దూరంగా ఉంటాను మీకోసం అనేసి చెప్పేదాన్ని. అలా చెప్పేసి వాళ్ళని అలా చేసేసి కొన్ని రోజుల తర్వాత నా టాలెంట్ ఏంటి, నేను ఎన్ని కష్టాలు పడ్డానో మా ఫ్యామిలీకి ఇప్పటి వరకు తెలియదు. ఇప్పటి వరకు కూడా మా అమ్మ కూడా ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాతకి నేను ఇన్ని బాధలు పడ్డాను, ఇన్ని కష్టాలు పడ్డాను, ఇన్ని చేస్తాను అనేసి మా ఫ్యామిలీలకు, మా అమ్మ వాళ్ళకి ఎవరికి తెలియదు. చాలా ఫేస్ చేసాం మేము ఇక్కడికి వచ్చాక. అంటే వండుకోవడానికి గిన్నెలు లేవు అసలు. ఎలా అంటే అలా చెప్పలేనంత బాధాకరమైన విషయంలో ఫేస్ చేశాయి కమ్యూనిటీ ఫీల్డ్లోకి వచ్చేసి. అప్పుడు మా మమ్మీ వాళ్ళు కూడా 2 years వరకు కొంచెం మాట్లాడకపోవటము, అలా అంటాం ఇలా అంటుంటాం, చుట్టుపక్కల ఫ్యామిలీస్ అలా జరిగాయి. నేను అనేదాన్ని కదా, సరే ఇప్పుడు వాళ్ళు అనేటోళ్ళు నీకు ఏదైనా వస్తే చూస్తారా, చేస్తారా, వాళ్ళు కావాలా నేను కావాలని డిస్కషన్ చేస్తారు. అలా 2 years వరకు మాట్లాడలేదు. నా టాలెంట్ ఏంటో, నా కష్టం ఏంటో, నేనేంటో దేవుడికే తెలియాలి. చాలా అంటే చాలా ఫేస్ చేశాను. చాలా ఫేస్ చేసి ఈ స్థాయికి వచ్చాను మేడం. ఓకే. ఇప్పుడు అన్నయ్యలకి అందరికి పెళ్లిలేని కదా, వదినలు వాళ్ళందరూ బాగుంటారు మీతో? అన్నయ్యలు అందరు బాగుంటారు. అందరు సో హ్యాపీ. ఇప్పుడైతే అందరికి సెటిల్ అయిపోయారు. అందరి లైఫ్లు బాగున్నాయి. అందరూ పిలుస్తారు. ఒక అత్తగారి ఇంట్లో ఆడపిల్లతే ఎలా ఉంటుందో మా అన్నయ్య వాళ్ళు అలా పిలుస్తారు. సూపర్ సూపర్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. సో నువ్వు ఇప్పుడు సొసైటీకి, బీయింగ్ ఏ ట్రాన్స్, నువ్వు సొసైటీకి ఏమైనా మెసేజ్ చెప్పాలనుకుంటున్నావా? ట్రాన్స్జెండర్స్కి ఏ మెసేజ్ ఏమంటే మ్యామ్, ఇప్పుడు ప్రతి ఒక్క చాలా మంది ఎక్కడికి ఉన్నత స్థాయిలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ మంచిగా చూసి ఎడ్యుకేషన్ పరంగా క్వాలిఫికేషన్ చూసి వాళ్ళ స్థాయి తగ్గట్టు, వాళ్ళ సోమత తగ్గట్టు, స్టడీ తగ్గట్టు ఎవరికి జాబ్స్ వాళ్ళకి ఇచ్చేస్తే కమ్యూనిటీలో మాకు కూడా ఒక మంచి పేరు ఉంటుంది, సమాజంలో మేమంటూ ఏంటో నిరూపిస్తామనేసి కోరుకుంటున్నాము. మన ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కంటే